మళ్ళించి సభకు వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు అందరికీ నా మిత్రులందరికీ ఈ నేటి మహిళా సావిత్రిబాయి పూలే గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు మా తోటి మిత్రులు, నా సహచరులు, నా హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రులు కూడా చాలా పుష్ బ్యాక్ ఇచ్చి నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు. మేము అనుకున్నప్పుడు నాకు పెద్దగా మాట్లాడడం తెలియదండి, సభల్లో ఎక్కడ మాట్లాడలేను. అది కానీ నాకు 90 ఏళ్ళ వయసు వచ్చినా సరే గురువుల ముందు మాట్లాడాలంటే భయమే. ఇప్పటి వరకు పెద్దలు ఇచ్చిన సందేశం చాలా విన్నాను. ఎప్పుడో మన పురాణాల్లో తక్కువ మంది చదువు ఉన్నప్పుడు భర్త చనిపోతే స్త్రీని కూడా, భార్యను కూడా తగలబెట్టాలన్న సమాజం నుంచి ఈరోజు ద్రౌపది ముర్ము దేశానికి అధ్యక్షత వహించిన స్టేజ్ వరకు వచ్చారు. సావిత్రిబాయి పూలే గారు వేసిన విత్తనం సుమారుగా 100 సంవత్సరాల దగ్గరికి